నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని కమిషనర్ సూర్యతేజ, ఇతర అధికారులతో చర్చించిన మంత్రి పొంగూరు నారాయణ. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. కోటపట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున. వైభవంగా భవానీ శంకర స్వామికి భస్మాభిషేక సహిత రుద్రాభిషేకం. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఊరికి అప్పుట్లాగా ఇప్పుడులాగా చేయాలని జరగదని జరిగిపేస్తాం చేస్తాం మాట కుదిరే పరిస్థితే కాదు. మాకు ప్రాక్టికల్గా చేస్తేనే చేయండి. మీరు ఊరికి మాటలు చెప్పేసి అయిపోద్ది. గవర్నమెంట్ రిపోర్ట్ లాగా గవర్నమెంట్ తప్పుడు కూడా పంపిస్తారు కదా, అవును నిన్న జరిగిపోయినాయి, నిన్న జరిగాయి, అదేం చేస్తుంది అదే పరిస్థితి చదువుకునే పరిస్థితి అది కుదరదేట. ఏడా నేను చైర్మన్ నేడా ఈ విషయాలు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు. బిల్డింగ్ ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ మెగావాళ్ళు ఆపేస్తున్నారు కదా, అది కంప్లీట్ అయితే దానికి జరుగుతుంది. కాబట్టి అది ఈరోజు చేయండి, లేకపోతే అది పోయిందంటే మళ్ళీ ఇంక రాదు, అది ఇంక రాదు మళ్ళీ. కాబట్టి మంచి సంబంధించినటువంటి యంత్రాలు మన దగ్గర ఉంటే మీరు దాన్ని ఉపయోగించకుండా అది వేరే దగ్గర షిఫ్ట్ చేయడం అంటే అది మనకే అవమానకరం. మీకేమేమి నీడ్సో అవన్నీ కూడా ఇక్కడ గౌరవ మా సబ్ కలెక్టర్ గారికి మేమంతా మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ వచ్చున్నారు. అలాగే అన్నింటిలో అనుభవం ఉన్నటువంటి మా డాక్టర్ గారు రమణయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు, మెడికల్ ఆఫీసర్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన కూడా ఈ హాస్పిటల్ స్థితిగతులన్నీ కూడా తెలుసు. మొత్తం అంగట్లో పెట్టేస్తున్నారు టోటల్గా. మొత్తం అవి ఏం చేద్దాం అంటే వాళ్ళని వికెట్ చేసేదానికి పక్కన పెట్టండి, వాళ్ళని వెనక్కి జరపడమా. పోలీసు కూడా వచ్చి ఉంది, సీఏ గారిని రమ్మన్నాడు. ఇలా మా సబ్ కలెక్టర్ గారి విషయం వచ్చుంటారు, సబ్ కలెక్టర్ గారు వచ్చుంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం ఖాళీ చేయించుకుని వాళ్ళని వెనక్కి పెట్టే పరిస్థితి ముందు కమిషనర్ గారు కూడా ఉన్నారు. అది పరిష్కారం అది చేయాలి, లేకపోతే దారుణం ఉంది. అంగట్ల ముందు వాళ్ళు రకరకాల టమాటో పండ్లు, ఎరగడ్డ పండ్లు, గోంగూర పండ్లు పెట్టేసి ఇబ్బంది. ఎంత చేసి 50 రూపాయలు చేసుకోవాలా, వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూస్తే మనకు కూడా మంచి. నీట్గా ఉంటే హాస్పిటల్ ముందు నీట్గా ఉండాలి. ఇక్కడ కూడా హాస్పిటల్ ముందే చండాలం ఉంటే ఇంకా హాస్పిటల్ దగ్గర వచ్చేదానికి కూడా ఎవరు సాహసించారని చెప్పి మీకు తెలియజేస్తూ, కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు కాదు గవర్నమెంట్కి కోఆపరేట్ చేయండి. గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా సహాయం చేస్తే గూడూరుకి ఒక మంచి పేరు, మంచి ఉన్న హాస్పిటల్లో గూడూరు మంచి హాస్పిటల్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇక్కడ సిటీ స్కాన్ ఎక్కడ లేదు. ఇంకా మరికొందరు మాట్లాడారు. తర్వాత అది వేకెన్సీ కోసం ఎస్పెషల్లీ ఇది రాసుకో వర్క్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్, దెన్ రైట్ దెమ్ ఎ లెటర్. వాళ్ళకి ఒక లెటర్ అయ్యింది, మీ తరఫున నుంచి నాకు సాటిస్ఫాక్టరీ వర్క్ మీ దగ్గర మీరు ఇవ్వడం లేదు. దీంట్లో వై దే షుడ్ నాట్ బి ఎనీ బేసికలీ వై వీ షుడ్ కంటిన్యూ, అది మీరు వాళ్ళకి ఒకసారి లెటర్ అయ్యింది.
అది పువర్ పేషెంట్కి అది డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అది కోసం ఇబ్బంది ఇప్పుడు అది కంప్లైంట్ నా దగ్గర ఇట్ షుడ్ నాట్ కమ్. ఓకే ఎమ్మెల్యే గారు కూడా అది చెప్పారు, అది ప్లీజ్ షుడ్. దెన్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ కోసం అది ఆల్రెడీ బాగా జరుగుతున్నది. మీ తరఫున నుంచి ఇది బౌండరీ లోపలికి కూడా ఇంకా శానిటేషన్ అది అక్కడ కూడా మీరు తీసుకోండి. ఎన్క్రోచ్మెంట్ కోసం అది ఆల్రెడీ చెప్పాము, అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఈ ఆధార్ ఆరోగ్యశ్రీ ఆధార్ ఇష్యూ నేను ఒకసారి అడుగుతాను, ఏం ప్రొసీజర్ ఉంది మీకు నేను సో ఇది న్యూ బిల్డింగ్ కోసం మీరు స్పీడప్ చేయండి. డబ్బులు లేదు ఇది లేదు అది ఆ ప్రకారంగా మీరు ఆపొద్దు ఇవ్వాలి. అండ్ ఇది కేటరెక్ట్ కోసం ఎక్విప్మెంట్ కోసం లెటర్ ఇవ్వండి మీ తరఫున నుంచి, ఒక నాకు ఇవ్వండి, ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, వైద్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గడువు ఇస్తామని పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయాలపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నగర కమిషనర్ సూర్యతేజ అధికారులతో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్ల తదితర సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, అవసరమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే ప్రతి పైసాను తిరిగి వారి మౌలిక అవసరాల కోసమే వినియోగిస్తామని తెలిపారు. అప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని, నిజమైన ప్రజాసేవకు అర్థం అదే అవుతుందని పేర్కొన్నారు. అలాగే లేఅవుట్లు, బిల్డింగ్లకు పురపాలక అనుమతులు, నిబంధనలను సరళతరం చేస్తున్నామని ఆయన వివరించారు. లేదంటే అధికారులు తీసుకుపోతారు, ఇంక వదలరు. నేను 2 సార్లు వదిలిచ్చా, 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తాడా, మంచి టౌన్ మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది, తప్పదు. 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10 బస్సులు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటంలో 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మిట్టలు చేసి పెట్టారు, వాటిలన్నింటి కూడా బొడ్చమని చెప్పాను. అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాడు దాన్ని చేశారు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చారు. అయితే వర్షం పట్టడం వల్ల ప్రస్తుతం ఆపేరు, వర్షాలు తగ్గంగానే అది మొదలు పెట్టేసి ఒక 30 days to 40 daysలో నెల్లూరులో ఉన్న అన్ని పాట్ హోల్స్ ఎన్ని వచ్చినవి, 900 పాట్ హోల్స్ ఉన్నాయి. 900 పాట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా. అంటే 8 మళ్ళీ లేచిపోవటం కాదు. దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ ఎన్సీసీ ఎల్ఎన్టీ వాడిని కూడా పిలిపించాను. డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమన్నా స్టడీ చేశారు, దాన్ని కొంత గైడ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పాట్ హోల్స్ ఒక్కటి కూడా పాట్ హోల్ ఉండకూడదని చెప్పాను. దానికి యాక్చువల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సీసీటీ కెమెరాలు మొత్తం 90 పెట్టారా, 8 పెట్టారు, ఇప్పుడు 90 పెట్టారు, మరొక 200 కూడా పెడతారు. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది, కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని నేను పోయినప్పుడు అడిగారు. అదేవిధంగా పార్కులు, టెంపుల్స్, అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నీ పెట్టమన్నాను. ఇప్పుడు 90 పెట్టారు, త్వరలో మరొక 200 కూడా పెడతా ఉన్నారు. సీసీటీ కెమెరాలు పెడుతున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 7 దగ్గర పెడుతున్నారు. సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ని 7 దగ్గర పెడుతున్నారు. అది టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది, వర్షం వల్ల ఆగింది. నెక్స్ట్ వీక్ వాళ్ళని రమ్మన్నాను, ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నాడని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర, ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను. 7 దగ్గర నెల్లూరులో అవసరం ఉందన్న, 7 దగ్గర ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. తర్వాత పార్క్స్, నెల్లూరులో ఉన్న అన్ని పార్క్స్కి ఫస్ట్ ప్రహరీ గోడలు కట్టేయమన్నా విత్ గ్రిల్స్. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పినాకిని పార్క్ ఒకటి, నెక్లెస్ రోడ్డు ఒకటి, 2 ఇటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు, అటుపక్క వాళ్ళకి పినాకిని పార్కు. పినాకిని పార్క్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు, అది గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. ఆ డిజైన్ అంతా కూడా నేను అనుకోవటం మరొక 15 రోజులు 20 రోజులు అవుతుంది. అవ్వగానే దాన్ని కూడా బ్యూటిఫుల్ పార్క్గా, టూరిజం
అంటే అక్కడ వాటర్ ఉంది, వాటర్లో బోటింగ్ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అది కూడా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. పార్కులు ఎన్ని పార్కులు అన్ని పార్కులు, చిన్న పార్క్ స్థలమైనా ఫస్ట్ ప్రహరీ కూడా కట్టేయమన్నాను. ఆల్రెడీ ఇప్పుడు టెండర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిటికి ఇచ్చారు? 37 పార్కులకేమో ఇమీడియట్గా పార్కు గోడలు కట్టేసి లోపల పార్కింగ్ చేయమన్నాను. సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఏడీ డాక్టర్ నాగార్జున తెలిపారు. కోట పట్టణంలోని పలు దుకాణాలపై ఆయన తనిఖీలు చేపట్టారు. ఎరువుల ధర విక్రయాలపై ఆరా తీశారు. కోట పట్టణంలోని పలు ఎరువులు, మందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాల లైసెన్సులు, ధరలు వంటి వాటిని దుకాణ యజమానులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏడీ నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రబీ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని తెలిపారు. చట్ట పరిధిలో ఉండాల్సిన అనుమతులు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. నాణ్యమైన మందులనే రైతులకు అందజేయాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీ నాగార్జున హెచ్చరించారు. ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటగిరి. నా పేరు నాగార్జున సాగర్. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా డిఏఓ గారు ఇంటర్నల్ స్క్వాడ్స్ కింద, అంటే ఒక డివిజన్ ఏడీఏని ర్యాండమ్గా వేరే డివిజన్ చేసి అక్కడ ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫర్టిలైజర్ మూమెంట్ ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీస్ వస్తున్నాయి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది, ఎంఆర్పి రేట్లను ఇస్తున్నారా, వీళ్ళకన్నీ కూడా చట్ట పరిధిలో వాళ్ళకు ఉండాల్సిన అనుమతులన్నీ ఉన్నాయా, లైసెన్సులు ఉన్నాయా, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మీదతో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా ఎవరన్నా ఎంఆర్పి దాటి అమ్మినా కూడా వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం మేము రికమెండ్ చేయడం, ఇక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే అందరు డీలర్లకు కూడా మేము హెచ్చరించడం ఏంటంటే అన్ని ఫర్టిలైజర్స్ కూడా ఎంఆర్పి లోపలే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అట్లాగే అధీకృత ఫర్టిలైజర్ కంపెనీల నుంచి వచ్చిన స్టాక్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. నాణ్యత విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. రైతుకు ఎక్కడైనా స్టాక్స్ బ్లాక్ చేసి కృత్రిమంగా వాళ్ళు డిమాండ్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి జరిగితే కూడా వాళ్ళపైన చట్టపరమైన ఎరువుల చట్టం FCO 1985 ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిలేషన్ కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని చూడడానికి సాహసోపేతంగా వెళ్లినట్లు పవన్ కళ్యాణ్ షో చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ పోర్టు అధికారులు అడ్డుపడుతున్నారని, అధికారులు సహకరించడం లేదని అనడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదో ప్రతిపక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకు ముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి PDS రైస్ బియ్యాన్ని ఒక షిప్ లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్లారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్లారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్లారు. వెళ్లి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్ లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్లి ఆ పోర్ట్ లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్ గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా.
అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షంతో పాటు గాలులు కూడా వీస్తున్నాయని ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కడైనా పేదలు ఇబ్బందులు పడుతుంటే వారికి ఆహారం వంటివి అందజేయాలని ఆయన వివరించారు. 3 రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలు, అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లాకి తుఫాన్ వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాని ప్రభావంగా వర్షం బ్రహ్మాండంగా కురుస్తుంది. అలాగే గాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే నా నియోజకవర్గంలో ఎక్కడన్నా సరే ఎవరన్నా సరే ఇబ్బందులు పడుతున్నా, ఆహారం ఎవరికి అవసరమైనా కానీ మాతో కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంబంధించిన నాయకులందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎవరికి ఈ నియోజకవర్గంలో ఏ భోజనం విషయంలో ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మా పార్టీ ఆఫీస్కి కన్నా మీరు కాల్ చేస్తే వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేస్తాం. అలాగే ఎక్కడన్నా దుప్పట్లు, చలికి దుప్పట్లు కావాలన్నా కూడా అప్పటికప్పటికి ఏర్పాటు చేసి పంపిస్తామని చెప్పి గూడూరు నియోజకవర్గం కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఎవరు కూడా వేటకు వెళ్ళదని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పారు. అలాగే ఎవరు కూడా వేటకు పోకుండా, సముద్రంలోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు. వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం, గంగన్నపాలెం, తూపిలిపాలెం గ్రామాల్లో ఎంపీడీఓ అన్నపూర్ణారావుతో పాటు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని ఎంపీడీఓ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఉప తహసీల్దార్ సందీప్, ఆర్ఐ అఖిల్, నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణయ్య, టీడీపీ నాయకులు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, రౌతు అంకయ్య, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే తప్ప ఇంట్లో బయట రాబాకండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి. సముద్రంలో దూరు బాగుంటుంది. $4,000 ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగానే 30వ తారీఖున పెన్షన్లన్నీ పంచడం జరుగుతుంది. మన మండలంలో మొత్తంగా 5,311 పెన్షన్లు ఉన్నాయి. ఇందుకు గాను 2,20,16,500 రూపాయలు మనకి పెన్షన్ మంజూరైంది. మొత్తం 19 సచివాలయాల్లో 93 మంది సిబ్బందితో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. ఎంతలా వానున్నా కానీ మా సిబ్బంది అంతా కూడా తహసీల్దార్ గారు, విఆర్ఓలు, విఆర్ఎల్ సహకారం కూడా మాకు అందించారు. దీని ద్వారా పెన్షన్ ఎలాంటి అవాంతరం లేకుండా కూడా అందరికీ పెన్షన్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బెంగాల్ సైక్లోన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా ఉండాలని కలెక్టర్ గారు ఆదేశించున్నారు. దాని ప్రకారంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్లను అతి తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటై ఉన్న కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జీవీ రెడ్డి వివరించారు. నేను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అది ఒకటి. రెండో అంశం వచ్చేసరికి మాకు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంటే, ఒకటి వైజాగ్లో ఎన్ఓసి సెంటర్, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది.
సో దానిలో భాగంగా సందర్శించడానికి రావడం జరిగింది. సో మన అందరికీ తెలిసిందే, ఇది చంద్రబాబు నాయుడు గారికి మానస పుత్రిక. 2015 అక్టోబర్లో పేద మధ్యతరగతి వర్గాలకి ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, లేకపోతే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు, అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సంస్థ. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2015లో అప్పటికి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం. ఆ రోజుకి ప్రైవేట్ భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నా కూడా ఈ రెండు కలిపి ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోను, ఈ మూడింటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు. అంత ముందు ఆలోచన చేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత 2019 నాటికి ఏదైతే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కలిపి కూడా అత్యంత తక్కువ ధరకి 250 రూపాయలు, కరెక్ట్ అంతే కదా? అప్పుడు మనం 199 రూపీస్కి, సారీ 199 రూపాయలకి మూడు కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొస్తే దాదాపు 2019కి దాదాపు 10 లక్షల కనెక్షన్స్ ఆ రోజుకి వస్తే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ 2000 మీ అందరికీ తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేబుల్ ఆపరేటర్స్ని ఇబ్బందిని పెడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే వాటిల్లో నుంచి తీసేయటం కావచ్చు, లేకపోతే ఉన్నదాన్ని దాదాపు 350 రూపాయల దాకా పెంచడం కావచ్చు, ఇవన్నీ చేసేసి ఉద్దేశపూర్వకంగా ఈ పేద మధ్యతరగతి వర్గాలకి తక్కువ ధరలో ఇంటర్నెట్ ఇవన్నీ దొరకకుండా చేసి వాళ్ళు ఆ రోజు చెప్తారు కబుర్లు, మేము మళ్ళీ పేదల పక్షపాతం చెప్పేసి. సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిదే ఇది కూడా. ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో చేసుకొచ్చిన దాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచి కేబుల్ ఆపరేటర్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కొన్ని ఛానల్స్ను కూడా దాని నుంచి తీసేస్తూ దాదాపు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో కొలువైన శ్రీ సాయి సత్సంగ నిలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా భవానీ శంకర స్వామి వారికి భస్మాభిషేక సహిత రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణ సహిత కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని కమిషనర్ సూర్యతేజ ఇతర అధికారులతో చర్చించిన మంత్రి పొంగూరు నారాయణ.
ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. కోట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున. వైభవంగా భవానీ శంకర స్వామికి భస్మాభిషేక సహిత రుద్రాభిషేకం. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.